అర్పణలు కోరు వడవు గాని వారాయనర్పణలు కోరిన నర్పింతు కోటి బలులు నీకు దేవాదిన పాపిని. విరిగిన మనసే నీ విలసిత అర్పణము, విరిగిన మనసే నీ విలసిత అర్పణము, అరయా నలిగిన హృదయ మతి ప్రియం బౌతో నీకు దేవాదిన పాపిని. ఓ పావనగావు కృపా బాహుల్యము చేత దేవాదిన పాపిని. నమస్తే సార్. వందనాలు. మంచి పాట పాడారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, ప్రతి రాత్రి 7-8 గంటల మధ్య ఈ జూమ్ ద్వారా కుటుంబ ప్రార్థన జరుపుకోవడానికి మాకు అవకాశం ఇస్తున్నారు. తద్వారా అనేక గృహాలు నీ పాద సన్నిధిలో ఉంటున్నారు, నీ స్వరం వింటున్నారు, నీ సహాయం కొరకై ప్రార్థిస్తూ ఉన్నారు. నాయన, నీ బిడ్డల ప్రార్థన మీరు త్రోసివేయక కరుణతో ఆలకిస్తున్నారు, కృపతో జవాబిస్తున్నారు. ఈ రాత్రి కూడా ఈ బిడ్డలకు కావలసిన ప్రార్థన సహాయం అందించమని, ఈ ప్రార్థన మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి నీ రాజ్యవ్యాప్తికి వాడబడే పాత్రగా పనిముట్లుగా చేయమని, మా యావత్తు పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వీలున్న వారు లేచి నిలిచుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 50 ఫామ్లో 54వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 173వ కీర్తన. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు దలచవేయో మనసా, కాశిగనాతని వరన మంబును వదలక పొగడవేయో మనసా, పాపుల కొరకై ప్రాణము బెట్టి ప్రభు నిలదలచవేయో మనసా, శాపమునంతయు చక్కగనోర్చి శాంతుని పొగడవేయో మనసా, కష్టములలో మన కండగనుండి కర్తను దలచవేయో మనసా, నష్టములన్నీయు నడచిన యాగు శ్రేష్ఠుని పొగడవేయో మనసా, మరణ తరిని మన శరణుగా నుండే
మాన్యుని దళచవేయో మనసా కరుణను మనక నీటిని తుడచిన కర్తన్ పొగడవేయో మనసా ప్రార్థనలు విని ఫలములను సగి ప్రభుని కదలచవేయో మనసా వాదన గోరుచు శ్రద్ధతో దీది పంజుని పొగడవేయో మనసా వంచన లేక వరములను సగి వరదుని దళచవేయో మనసా కొంచెము కాని పూర్ణితో దేవుని కుమారుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దళచవేయో మనసా వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువాక్యం ప్రచుర పరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలును బర్నబాతో అనిను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడిను. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా కాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తం కాదని తలంచాను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకరు విడిచి వేరైపోయిరి. బర్నబా పౌలును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల యొద్ద ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండె. ప్రార్థించుకుందాం. మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేయమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతన సాయంత్రం మనకు అనుగ్రహించిన దేవునికి వందనాలు. మరి ఈ విధంగా జూమ్ ద్వారా కుటుంబాల్లో ప్రార్థన జరుపుకోవటానికి దేవుడే మనకు ఈ అవకాశం ఇచ్చాడని నేను దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్యాసేజీలో ఈ 15వ అధ్యాయం ఈ ముగింపు మాటలు 36-41 ఇక్కడ ఏ సంఘాల్లో వారు పరిచర్య చేశారో ఆ సంఘాలు ఎలా ఉన్నాయో తిరిగి వెళ్ళి చూద్దాము రండి అనుకోవటంలో సంఘాల మీద కాపరికి ఉండవలసిన మంచి దృక్పథం ఇక్కడ ప్రస్తావించారు. ఇది మంచి ఉద్దేశం కూడా. ఇది కాపరి గొర్రెల మెడల ఉండే ఉన్నత ఉద్దేశం అని మనం గమనించాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమైపోయాయి అని తెలుసుకోవటం అనేది సంఘ కాపరి ప్రధాన బాధ్యత. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా కొన్ని వాక్యాలు మీ దృష్టికి తీసుకొస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా చూడగలరు. మూడవ అధ్యాయం 2వ వచనం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసం వలన పొందితిరా. ఇది ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ పౌలు గారు పరిచర్యలో ప్రాముఖ్యమైనది ఏంటంటే 15వ అధ్యాయం అంటే మనం లెట్ us రిటర్న్ అండ్ విజిట్ ది బ్రదరన్.
మనోళ్ళు ఎలా ఉన్నారు, మన స్నేహితులు, మన మిత్రులు, వాళ్ళు ఏమైపోయారు, ఎలాంటి సేవ చేస్తున్నారు, సేవ ఏమై ఉన్నదో తెలుసుకోవాలి అనుకోవటం చాలా ఉత్తమమైన విధానం. సంఘ కాపరి పరిచర్య, సంఘంలో వ్యక్తులు విశ్వాసం, వాళ్ళ ఆత్మీయ అభివృద్ధి, ఈ విధానాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళని బలపరచాల్సిన అవసరత ఉంది. ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాటలు బర్నబాతో, అంటే పౌలు బర్నబాలు 13వ అధ్యాయంలో అంతియొక్క సంఘంలో సేవకులుగా అభిషేకించబడ్డారు. దేవుడే వారిని సేవ కోసం పిలుచుకున్నాడు. ఆ తర్వాత వారు కుప్రాకి వెళ్ళారు. కుప్ర బర్నబా గారి స్వస్థలం. ఆ తర్వాత అక్కడ నుంచి పిసిదియా అనే ప్రాంతానికి వెళ్ళారు. పిసిదియాలోని అంతియొక్క 17వ వచనం. ఆ తర్వాత ముందుకు వెళ్తే ఈకొనియా, లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాలన్నీ ఈ దక్షిణ గలతీ ప్రాంతానికి చెందినవన్నమాట. ఆ ప్రాంత పరిచర్య అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ మాటలు చాలా బాగున్నాయి. మన సంఘాలు ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్ళి వాటిని పలకరించి చూసుకుందాం. కొన్నిసార్లు ఏమిటంటే వాళ్ళు ఏమైపోయారో, ఎలా ఉన్నారో, ఏమిటో అనేది పట్టించుకోరు. సంఘ కాపరి బాధ్యతగా పౌలు గారు కనపడుతున్నారు మనకు అక్కడ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 2వ అధ్యాయం చూడండి. గలతీ పత్రికలో, పిమ్మట 14 సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళితిమి. దేవదర్శన ప్రకారమే వెళితిమి. దేవుని దర్శనం ప్రకారమే వెళ్ళి తెలుసుకోవటం, పరామర్శించటం, పలకరించటం, ఆత్మీయంగా బలపరచటం, విశ్వాసంలో నిలబెట్టడం, ఇవన్నీ కూడా సేవా జీవితంలో ముఖ్యమైన భాగాలు. అలాగే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ పౌలు గారు బర్నబాకు కొంచెం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయి అంటే మార్కుని బట్టి. మార్కు బర్నబాకు మేనల్లుడు అవుతాడు. అసలు విషయం అది. అయితే వాస్తవంగా పౌలు దమస్కులో పట్టబడిన తర్వాత, అంటే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో దమస్కులో దేవుని చేత పట్టబడిన తర్వాత ఆయన సేవ చేస్తుంటే ఎవరు హర్షించలేదు, ఆమోదించలేదు, దగ్గరగా తీసుకోలేదు, భయపడ్డారు. అంటే 7వ అధ్యాయం 56, 60 వచనాల్లో స్తెఫను చంపినప్పుడు పౌలు అక్కడ ఉన్నాడు కదా, సౌలు. కాబట్టి ఇతను అందరూ అనుమానించారు, ఎవరు దగ్గరకు రానిలేదు. ఇతను యెరూషలేము వచ్చినా ఎవరు దగ్గరకు రానిట్లా. అయితే బర్నబానే బాధ్యత తీసుకొని పౌలు గారిని అపోస్తలుకు పరిచయం చేశాడు. ఇలా ఇతను దమస్కులో ప్రభువుని చూశాడు, ప్రభువును కనుక్కున్నాడు, ఇప్పుడు ధైర్యంగా ప్రభు పక్షాన సేవ చేస్తున్నాడు. ఆ విధంగా అపోస్తలతో కలవటానికి, సంఘ పరిచర్యకు బర్నబానే కారణం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడప్పుడు బంధుత్వాలు, బంధాలు, చుట్టరికాలు సంఘాల్లో కొన్నిసార్లు డామినేట్ చేస్తూ ఉంటాయి. ఆ కోణంలోనే ఇప్పుడు మార్క్ ఏంటంటే బర్నబాకు దగ్గర బంధు, మేనలుడు. రెండవది మనకి యేసు ప్రభు చివరి రాత్రి భోజనము స్వీకరించింది, ప్రభురాత్రి భోజన సంస్కారం స్థాపించింది కూడా మార్కు తల్లి మరియ గారి ఇల్లు. అప్పుడు మనకు నూతన నిబంధనలో 6 మరియలు కనపడతారు, యేసు తల్లి మరియ గారితో కూడా. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే మార్కుని తీసుకొని వెళ్ళాలంటాడు ఆయన. కానీ జరిగింది ఏంటంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 15వ అధ్యాయం 2వ వచనం ప్రారంభంలో చూడండి. కొందరు యూదా నుండి వచ్చి ఏమంటారు, పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదము కలిగింది. ఇది 15వ అధ్యాయం. పౌలుకి వాళ్ళు అప్పటికే అంతియోకలో తిరిగి వచ్చారు. అంటే 13వ అధ్యాయం 14 అనేక ప్రాంతాలు సందర్శించి చెప్పాను కదా, కుప్రా, పిసిదియాలోని అంతియోక, ఈకొనియా, లుస్త్రా, దెర్బే చూసి రిటర్న్ వస్తారు. వచ్చిన తర్వాత యెరూషలేము నుండి కొంతమంది వచ్చి సున్నతి ఆచరించాలి, ధర్మశాస్త్రం అని చెప్పినప్పుడు వాళ్ళతో పౌలుకి బర్నబాలు కొంత
ఏమంటారంటే వాద ప్రతివాదాలు జరుగుతాయి. ఆ తర్వాత 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా వీళ్ళు యెరూషలేము వెళ్తారు. యెరూషలేము వెళ్ళి పెద్దలకి నివేదిస్తారు. పెద్దలంటే యెరూషలేము పెద్దలు వేరు, అపోస్తలు వేరు. అపోస్తలేమో యేసు ప్రభు పెట్టినవారు, పెద్దలేమో యెరూషలేము పెద్దలంటే యెరూషలేము సంఘంలో పెద్దలు అంటే యాకోబు మిగతా వారు. ఇక్కడ వీరు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది పరిసయ్యుల సంతతి చెందిన వారు విశ్వాసంలో లేచి అన్ని జనులకు సున్నతి చేయించాలని మొదలుపెట్టారు. ఇక్కడ కూడా చాలాసేపు వాద ప్రతివాదాలు జరిగాయి. ఆ తర్వాత 6వ వచనంలో బహుతర్కము జరిగింది. అంటే డెమోక్రటిక్గా ఉన్నారు కానీ మేము చెప్తాం మీరందరూ వినాలని లేదు. మిగతా వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇచ్చారు. విడిపోతే అంతసేపు ఎందుకు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, వాద ప్రతివాదనలు. కాబట్టి ఆదిమ సంఘంలో తోటివారి అభిప్రాయాలకి విలువిచ్చారు, గౌరవించారు. వాద ప్రతివాదాలు జరిగాయి. తర్వాత ప్రార్థన చేసుకున్నారు, దేవుడు నిర్ణయించిన దాని చొప్పున వెళ్ళారు. కొన్నిసార్లు సంఘంలో కొద్ది మంది ప్రభావం ఉంటుంది, లేకపోతే ఒక్కడి ప్రభావం, లేకపోతే ఒక గ్రూప్ ప్రజలు, లేకపోతే 2 గ్రూపులు. మనం దేవుని సువార్త ప్రకటించేటప్పుడు గ్రూపులు అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. అయినా మనం ఏమైనా లోక సంబంధమైన సంఘమా కాదు కదా. యేసు ప్రాణం పెట్టిన సంఘం, ఆ పరలోకానికి గమ్యం తీసుకెళ్ళేది ఆ సంఘం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చాలా వాద ప్రతివాదనలు జరిగాయి. జరిగిన తర్వాత ఇక్కడ పౌలు బర్నబాను మార్కును తీసుకురావద్దంటాడు. అయితే వాళ్ళు వేరైపోతారు. 39వ వచనంలో వేరైన తర్వాత బర్నబా మార్కుని వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకి వెళ్తారండి, స్వస్థలం కుప్రా. ఆ తర్వాత పౌలు శీలను తీసుకొని బయలుదేరి సిరియా, కిలికియా ఆ అన్ని ప్రాంతాల్లోకి వెళ్తాడు. ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఇక్కడ నుంచి 16వ అధ్యాయంలో నుంచి అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో వరకు ఎక్కడ ఇక బర్నబా ప్రస్తావన లేదు. ఇంకా బర్నబా ఎక్కడెక్కడ సేవ చేశాడు, ఏమైందో ఆ చరిత్ర ఇక ఇక్కడ లేదు, అంతటితో ఆగిపోయింది మార్కుతో వెళ్ళటాన్ని బట్టి. మరి తర్వాత ఏం జరిగిందో మరి ఇక్కడ రాయలేదు. కానీ ఎక్కడి నుంచి పౌలు పరిచర్య ప్రాధాన్యతలు, ఎక్కడెక్కడ సేవ చేశారు, ఆ మిషనరీ సేవల గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. అంటే మార్కు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనంలో మనకి కొంత సమాచారం కనపడుతుంది. తరువాత పౌలును అతనితో కొన్నవారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలను పెరిగేకి వచ్చింది. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళింది. ఈ యోహానే మార్కుకి 2వ పేరు యోహాను. ఇక్కడ ఏం చేశాడంటే, వాడు దిగిన తర్వాత ఆయన వారిని వదిలిపెట్టేసి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. యవనస్తుడు మార్కు యోహాను ఒక్కరే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు మనం లేఖనాల్లో ధ్యానం చేద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11, 13 వచనాలు చదువుతాం. అయితే కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు అప్పుడు అపరాధిగా తీర్చబడిన కనుక ముఖాముఖిగా నేను అతన్ని ఎదిరించి తిని ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయించుండెను. వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తీశాడు. అయితే వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులు అతనితో కూడా కలిసి మాయావేషం వేసుకొని కనుక బర్నబా కూడా ఆ వేషధారణతో మోసపోయాడు అని పౌలు గారు రాస్తున్నాడు. అంటే ఆరంభ క్రైస్తవ్యం అంటే ఆదిమ సంఘం కావచ్చు, ప్రారంభ దినాల్లో అధికులు యూదులే. అయితే అన్యులు చేరిన తర్వాత అన్యులను తాకూడదు, కలిసి భోజనం చేయకూడదు, సహవాసం చేయకూడదు అనేది యూదుల సంప్రదాయం. కానీ ఇప్పుడు క్రైస్తవ్యంలో అన్యులు కూడా ప్రవేశిస్తారు కదా. సువార్త ఎవరికి? మత్తయి సువార్త 28, 16, 20లో సర్వ సృష్టికి సువార్త, సమస్త జనుల్ని శిష్యులుగా చేయాలి. అది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలకి వెళ్ళాలి. మరి వెళ్ళేటప్పుడు అన్యులు వస్తారు కదా.
ఇప్పుడు పేతురు గారు అన్యులతో భోజనం చేస్తున్నాడు, ఈలోపు యూదులు వచ్చారు. యూదులు పెద్ద తలకాయ నిప్పాడు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ గొడవ పెడతారని గవక్కన తప్పుకుంటాడు. దాన్ని పౌలు కోపడతాడు. నువ్వేంటి యూదులు లేనప్పుడే అన్యులతో భోజనం చేసావు, వాళ్ళు రాగానే వేరయ్యావు, ఇలా ఉండొచ్చా, మనం యూదులం కదా జన్మత, మనం ఎందుకు ఇలా ఉండాలి అని ముఖాముఖిగా ఎదురీయటం. ఆదిమ సంఘంలో భిన్న అభిప్రాయాలకు తావిచ్చేవాళ్ళు, మాట్లాడుకున్నా అరుచుకున్నా మళ్ళీ అందరూ ప్రార్థన చేసుకొని ఉమ్మడి విధానానికి వెళ్ళేవారు. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో ఎవరికి మాట్లాడే హక్కు కానీ అభిప్రాయాలు చెప్పటం కానీ వాళ్ళ మాటలకు అసలు ఏం ఉండదు. మనం కానుకలు ఇచ్చి రావటమే, డబ్బులు ఇచ్చి రావటమే, అన్నీ చేసి రావటమే కానీ మనకి హక్కులు ఉండనీరు. అదేమంటే తగాద కొత్తారు కొన్ని చోట్ల. అది తప్పు. సంఘంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా మాట్లాడే హక్కు దేవుడిచ్చాడు. అది తప్పు అయితే ప్రశ్నించవచ్చు, మంచి అయితే పోరాడవచ్చు, సంఘానికి మేలుకరమైంది చెప్పవచ్చు, తప్పేం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు ఇట్లా ఆయన మీద కోప్పడిన సందర్భం ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ తర్వాత మనం కొన్ని అధ్యాయాలు గమనిస్తే పౌలు పరిచర్యలో గద్దింపు వాక్యానికి చోటు ఉంది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, గద్దించుము, ఖండించుము. పౌలు ఎప్పుడు సూటిగానే మాట్లాడేవాడు, డొంక తిరుగుడు ప్రసంగాలు చేసేవాడు కాదు. కాబట్టి పౌలు చాలా సూటిగా ప్రస్తావించేవాడు. ఈ 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ అధ్యాయం ముగింపులో మరి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక పంపులియా మీదుగా తమతో కూడా విడిచిపెట్టేలాడు, మార్కు రాకూడదని. అంత మాత్రాన మార్కుని పౌలు విభేదించి పూర్తిగా విడిచిపెట్టిన వాడేమీ కాదు. మార్కును కూడా గౌరవించిన వాడే. మీరు కొన్ని పత్రికల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. ఓసారి తిమోతి పత్రికలో ఈ మాటలు మనం చూడగలం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అయితే పౌలుని విడిచిపెట్టి బర్నబా, మార్కు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయారు. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తిమోతి పత్రిక దగ్గరకు వచ్చేసరికి అతను వదిలిపెట్టి కొంతమంది వెళ్ళిపోతారు. సేవా జీవితంలో అతన్ని జైల్లో పెడతారు. జైల్లో పెట్టి అతనికి అంటే చాలా తీవ్రమైన శిక్షలు వస్తాయి అని చెబుతూ ఉన్న సమయంలో పౌలు గారిని చాలామంది వదిలిపెడతారు. ఆ వివరాలు మీకు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఎక్కడ? తిమోతికి రాసిన 2వ పత్రికలో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వచనం మరియు ఎఫెసులో అంటూ 15వ వచనం చదవండి. 1వ అధ్యాయం 15లో, ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిరి, సంగతిని వెరుగుదు కదా. వారిలో పొగెళ్ళు, హెర్మెగి అనేవారు, వీళ్ళు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా ఎవరెవరు వదిలిపెట్టి వెళ్ళిపోయారో ఈ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మరికొన్ని ఉన్నాయి. 4వ అధ్యాయం 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి దెస్సలోనికకు వెళ్ళెను, క్రేస్కే గలతీయులకును తీతుకు వెళ్ళిరి, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అంటూ ఇంకా ఆయన రాసిన మాటలు. 16వ వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా పక్షం నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడుకును గాక. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవా జీవితంలో ఒక్కొక్కసారి ఎవరు మనతో ఉంటారో, ఎవరు మనల్ని వదిలిపెడతారో మనం చెప్పలేం. విశ్వాస జీవితంలో కూడా యేసు ప్రభుని
శిష్యులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు గెత్సమనే వనంలో. ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన మళ్ళీ పునరుద్ధానుడు అయిన తర్వాత పెంతెకొస్తు దినాన వారితో మళ్ళీ పరిశుద్ధాత్మను పంపి అందరిని సమకూర్చుకుంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ మరి ఎంతో కలిసి పరిచర్య ప్రారంభించారు. దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళిద్దరిని. అంత్యోక సంఘంలో 13వ అధ్యాయంలో వారిద్దరిని నా సేవ కోసం ప్రత్యేకించమని ఆనాడు వాళ్ళు ఉపవాసం ఉండి వారిని అభిషేకించి పంపారు. కానీ ఇప్పుడు వాళ్ళు వేరైపోయారు. పౌలు, శీలలు, బర్నబా, మార్కు. ఇక బర్నబా పరిచర్యలు ఏమీ ప్రస్తావించలేదు. వాళ్ళు ఎక్కడ ఎలాంటి చేశారనేది అపోస్తుల కార్యాలే కదా ఆదిమ సంఘం, ఆ యొక్క ప్రారంభ సంఘం యొక్క సేవ విధానాలు పద్ధతులన్నీ దానిలోనే ఎక్కువగా ప్రస్తావించారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మరి సేవా జీవితంలో మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. పౌలు గారిని తర్వాత చెప్పాను కదా, చాలామంది ఆసియాలో వాళ్ళందరూ వదిలిపెట్టారని. అవి తలుసుకొని పౌలేమి దిగులు పడలేదు, కానీ దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చేశాడు. 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తర్కుకు, బర్నబాకు, సమీప జ్ఞాపి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. అతడు మీ యొద్దకు వచ్చినప్పుడు అతన్ని చేర్చుకోండి. అంటే వ్యక్తిగత ద్వేషం కాదది. ఇక్కడ మళ్ళీ మార్కు గురించి కొలసీ పత్రికలో చెబుతాడు. నేను చెరలో ఎవరెవరున్నారు? అరిస్తర్కు, బర్నబా, సమీప జ్ఞాని అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును మీ యొద్దకు వచ్చినప్పుడు చేర్చుకోమంటాడు. అపోస్తలులు చెప్తేనే చేర్చుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే 4 సువార్తలో మొదట రాసిన సువార్త మార్కు సువార్తే, మత్తయి కాదు. మార్కు దానికి ముందు క్విల్లా అని QULLA క్విల్లా అని ఒక చిత్తుప్రతి రాశాడు, ఎవరో తెలియదు. ఆదిమ సంఘంలో ఏ భక్తుడో మొత్తానికి అది చిత్తుప్రతి గబగబ రాసి పడేశాడు. ఎందుకంటే ఆదిమ సంఘంలోని పెద్దలందరూ చచ్చిపోతున్నారు, యేసుతో ఉన్నవాడు. ఈ సువార్త ఏమైపోయిందని ఒక అతను రాశాడు, దాని పేరు క్విల్లా. అప్పుడు మార్కు గారు బర్నబాతోనూ పౌలుతోనూ మరి వారి గృహానికి వచ్చేవాళ్ళు కదా మేడగదిలో, ఈ అనుభవాలను తీసుకొని మార్కు సువార్త రాశారు. అందుకని మార్కు సువార్త యేసు జననము అవన్నీ ఉండవు, ఒక మత్తయి లోకాల్లోనే ఉంటాయి. యోహాను సువార్తికుడు సార్వత్రికంగా రాస్తాడు, ఆది యందు వాక్యముండెను అక్కడి నుంచి. కాబట్టి మార్కు యవనస్తుడైన 4 సువార్తల్లో ఓ సువార్త రాశాడు. ఇంకా విశేషం ఏంటంటే ఆయన వెల్లం అనే పేపర్ మీద రాశాడు. వెల్లం అనే పేపర్ మీద ఆ ఒరిజినల్ ప్రతి ఉంది ఇప్పటికీ. అది మీకు ఇంగ్లాండ్ బైబిల్ భాండాగారంలో ఆ ఒరిజినల్ ఉంది. అయితే అందరిని పట్టుకొని చూడలేరు, కానీ ఒరిజినల్ మార్కు రాసింది ఉంది. చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ మరి ఈ ప్రార్థన వాక్య పరిచయం ముగించుకోబోయే ముందు ముఖ్యమైనవి ఏంటంటే సేవా జీవితంలో పౌలు, బర్నబాలు వేరైపోవటం. బర్నబా సేవ ఇక తెలియకుండా మరుగుపరచడం. పౌలు, శీలలు కొత్త పరిచర్య ప్రారంభించి ఆదిమ సంఘాలను దర్శించి వాటిని బలపరుచుకుంటూ నూతన ప్రాంతాల పరిచర్యకు దేవుని చేత పంపబడతారు. తలలు వంచి మరి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లోనే వీలున్న వారు మోకరించండి, తలలో వంచండి. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, దయగల తండ్రి, మరొక నూతన సాయంత్రం ఇచ్చి నీ బిడ్డలతో కలిసి ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చారు. మరి రాత్రి వేళ ఈ వర్షం ఒకవైపు, మరి ప్రొద్దుపోయే వేళ అనేక మంది తమ గృహాల్లో జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవుని మాటలు వింటూ ప్రార్థనలు తలలు వంచారు. దీవించండి. మొదటిగా మా పాపాలు క్షమించండి. చూపులో, మాటలో, క్రియలో, ఆలోచన, ప్రవర్తనలో నీకు భిన్నంగా చేసినవన్నీ క్షమించి నీ ప్రియకుమారి రక్తంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. నీకు నమ్మకమైన వారిగా, విధేయులుగా, నీ ఆజ్ఞలు పాటించేవారుగా, నీ కట్టడలు గైకొనేవారుగా మా తప్పులన్నీ ఒప్పుకుంటూ ఒక నూతన జీవితం ప్రారంభించడానికి కృప దయచేయండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నాయన.
ఈ రాత్రి వేళ ప్రభువా మరి యెరూషలేము, యూదయ, సమరయ, బుదిగంతాల పరిచర్య ఎంతో మిగిలిపోయింది. ముస్లిం దేశాల్లో, బౌద్ధ దేశాల్లో, కమ్యూనిస్ట్ ప్రాంతాల్లో, అలాగే తండ్రి నైజీరియాలో మరి దేవాలయాల మీద దాడులు, సేవకుల్ని దారుణంగా ఐసిఐసిఐ తీవ్రవాదులు చంపేస్తున్నారు. తాలిబాన్ చెరలో సేవకులు ఉన్నారు. భారతదేశంలో తోమా దగ్గర నుంచి ఆయన జిగిన్ బాబు ఫ్లూచో, విలియం కేరీ, ఫాదర్ హైరు, గ్రాహం స్టైన్స్ ఎందరో మిషనరీలు. అలాగే తండ్రి ఇప్పుడు ప్రస్తుతం నాయన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, నాయన మణిపూర్, ఒరిస్సా ఇంకా అనేక ప్రాంతాల్లో హింస. నీ బిడ్డల పక్షాన మీరు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆంధ్ర సౌభాగ్య లూథరన్ సంఘంలోని మా తోటి కాపర్లు, సేవకులు, పనివారు, అధికారులు, కురియన్, జోసెఫ్ కురియన్, మరి యేసురత్నం గారు, వారితో ఉన్న టీం అంతటిని దీవించండి. మాతోటి కాపర్లని సన్నిధికి పిలువబడ్డ పాస్టర్ల సతీమణులు, వీడియో పాస్టర్ గారు, వారి బిడ్డల చదువులు, వాళ్ళ ఆర్థిక విషయాలు, నెమ్మది, సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యాలు ఉన్న సేవకుల కుటుంబాల కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి క్రీస్తు కుటుంబంలోని ప్రతి కుటుంబానికి నూతన ఆరోగ్యము, క్షేమం కొరకు, గృహంలో ఉన్న బయటకు వెళ్తున్న నీ సమాధానం, నీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం. జూపల్లి జార్జి గారు, సుహాసిని గారు మరి 70 సంవత్సరాలు పైబడి లోకంలో ఉండటం కనుక వారికి వచ్చిన పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పించారు. డాక్టర్ రాజశేఖర్, లావణ్య, పసిబిడ్డ నాయన తిరిగి క్షేమంగా రావాలి నాయన. తిరిగి కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగవ్వాలి, సహాయం చేయండి. మమత గారు విడిచిన భర్త మరి బిడ్డలకి చదువులు, ఉద్యోగాలు వచ్చాయి, వందనాలు. మంచి కుటుంబాలు, దేవుని భయం కలిగిన వారు, ప్రార్థన కలిగిన వారు సిద్ధపరచండి. కంచెల విద్యాగిరిబాబు, ఆలిస్ గారి కొరకు వారిద్దరికి నూతనమైన ఆరోగ్యం. మరి జీవిక, విన్సీ అమెరికాలో ఉన్నారు. ఆ బిడ్డలు ఎవరి బిడ్డలకు కాపుదల, బిడ్డలకు మంచి కుటుంబం, మంచి ప్రార్థన జీవితం, దేవుని భయం దయచేయమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన మరొకసారి జార్జి గారు, సుహాసిని గారిని దర్శించి దీవించండి. నాయన నీకు వందనాలు. నీ దాసుడు నాయన నిర్మల మేడం కొరకు కర్మచంద్ గారు, వారి పాప వివాహం నాయన ఇదే నెలలో మరి దగ్గరకు వస్తున్న ఈ దినాలు చక్కగా వివాహానికి అనుకూల పరిస్థితులు, కట్టబోయే కాపురం కలకాలం కొనసాగి వర్ధిల్లినట్లు, వారి దీవించబడినట్లు, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగుటకు కృప దయచేయండి. నాయన దాసుడు క్రిస్టఫర్ మాస్ గారు, మాణిక్యం టీచర్ గారు ఈ వృద్ధాప్య దినాల్లో మరి ఇంతవరకు రిటైర్డ్ మీ దగ్గర క్షేమంగా ఉన్నారు. వారి కుమారు రాజేష్ గౌరికి వివాహం అయితే గర్భఫలం, రాకేష్ కూడా బిడ్డలు ఇచ్చారు, వందనాలు. కెనడాలో ఉన్నారు, దీవించండి. ఆ బిడ్డ చిన్నపిల్లలు నాయన కుమారుడు, ఆ బిడ్డను నీ దయలో పెద్దల దయలో దీవించండి. క్రిస్టఫర్ మాస్ గారు, మాణిక్యం గారికి నూతన ఆరోగ్య క్షేమాలు. వారు నాయన గుంటూరులో ఉన్నారు, పిల్లలకు దూరంగా క్షేమాన్ని ఇచ్చి కాపుదల దయచేయండి. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మల మేడం మరి గురుకుల ప్రిన్సిపాల్గా, మాస్టర్స్ కాలేజీలో కూడా ప్రిన్సిపాల్గా పనిచేశారు. మరి ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నారు తిరుపతిలో. వారికి ఆరోగ్యం, ఆయుష్కాలం. మరి కుమార్తెలు ఇద్దరు, కుమారుడు, వారి కుటుంబాలను దీవించండి, క్షేమాన్ని ఇవ్వండి, వారికి ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి డాక్టర్ నాయన గుమ్మడి ఆనంద్ ప్రకాష్ మా మిత్రుడు, వారి హాస్పిటల్స్, వారి సతీమణి, అలాగే తండ్రి బిడ్డలిద్దరు చదువుతున్నారు వైద్య వృత్తిలోని. వాళ్ళని మీరు మార్గరెట్ వారి సతీమణి, అలాగే వారి తల్లి తోబుట్లను కూడా జ్ఞాపకం చేసుకోమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, వందనాలు. అలాగే తండ్రి నీ దాసుడు రత్నారావు కొరకు నయోమి గారు, వారిద్దరికి నూతనమైన ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మరి వాసుని ప్రేమించి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు. నెల నీటి సుఖమైన ప్రసవం అవ్వాలి. ఎస్తేరు కొరకు అరుణ పసిబిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన. వారి మార్గాల్లో చక్కగా వర్ధిల్లుట కృపద ఇచ్చేయండి. సోదరి సుమని గారి కొరకు, మాణిక్యరావు గారి కొరకు వారిద్దరి ఆరోగ్యం, మరి మమత ఆయన నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుమార్తె నాయన నీ సన్నిధికి పిలువబడ్డారు. మరి ఇది ఆ కుటుంబానికి, క్రీస్తు కుటుంబానికి కూడా ఎంతో దుఃఖం. మరి ఆ బిడ్డ నీ సన్నిధిలో నిత్యానందంలో ఉందని నమ్ముతున్నాం. అలాగే నాయన కుమారుడు వైద్య వృత్తిని దీవించండి. అలాగే మాణిక్యరావు గారు రాకపోకలు, సోదరి సుమని గారు వికలాంగుల మధ్య పరిచర్యను మీరు ఆశీర్వదించండి నాయన. అది ఎంతో గొప్ప సేవ. మా స్వగ్రామం జూపూడి గ్రామంలో మా అన్న చెల్లెల కుటుంబాలను దీవించండి. అలాగే నాయన నీకు స్తోత్రాలు. బ్రాహ్మణకోడు ప్రాక్టికల్ పరిచర్య, తాడికొండ, పొన్నికల్లు, బడేపురం, పరిచర్యలు. అక్కడ నుంచి మేము మెడ్రాస్ విలియం టీచ్కి, ఆ తర్వాత నాయన తాడేపల్లి బెస్ట్ బ్యాచ్ పథకాన్ని కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి వేళ నాయన నీవే మాకు పరిశుద్ధ దేవుడు అయి ఉన్నావు. అలాగే నాయన మరి తాడేపల్లిలో హిరామ్స్ గారి కొరకు, వారి ఆరోగ్యం, భార్య బిడ్డల కొరకు, చిట్టి గారి వృద్ధాప్య దినాలు నెమ్మది కొరకు,
ప్రేమబాయమ్మ దీర్ఘాయు కొరకు, అలాగే నాయన శానం ప్రభాకర్ కొరకు, పురి చంద్రశేఖర్ కొరకు, రమాదేవి కొరకు, వారి సంఘ కాపుర్ల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. నాయన మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, చిట్టి గారికి క్షేమం ఇవ్వండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల నాయన, మరోసారి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నామ రవీంద్ర గారు కట్టింపూడి పరిచర్య, వారికి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్లు దూరపరచండి. వారి సతీమణి ఝాన్సీ గారు, బిందు కోటేశ్వర బిడ్డలు సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు రాజ్యం గారు, వసంతరావు గారి నీ సన్నిధిలో ఉన్నారు. కుమారుడు కుమార్తె కుటుంబాలను మీరు దర్శించండి. అలాగే నాయన చల్లా ప్రభాకర్ రావు గారి సతీమణి దేవమణి మరి ఒంటరితనం దీర్ఘాయు, మరి సుజిత భర్త బిడ్డల కుటుంబాలు మీరు దీవించండి ఆయన. అలాగే నాయన బడుగు ఇందిరా గారి కొరకు, అలాగే ప్రభాకర్ రావు గారికి మంచి ఆరోగ్యం, రాకపోకల్లో డ్యూటీలో క్షేమం కొరకు, దీర్ఘాయు కొరకు. అలాగే తండ్రి ఆయన రేఖ డెలివరీ టైం, ఆ బిడ్డ నెల నుండి చక్కగా సుఖమై ప్రసవ పృథ్వీని జ్ఞాపకం చేసుకుని ఆయన, మరి జోయని జ్ఞాపకం చేసుకుని, లావణ్యకు డాక్టర్ లావణ్య పరిశుద్ధ వివాహం ఆయన, మంచి వాతావరణం, ఆర్థిక వనరులు, మరి కుటుంబాలకి ఏ కొదువు లేకుండా మీ సహాయం తోడొచ్చిన మౌనికకు మంచి భవిష్యత్తు, ఉద్యోగం విషయాలు మీరు బిడ్డకు తోడుగుండమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేము జీవగల దేవునికి ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన మరి వారి పనులను చేసుకోవటానికి ఇందిరా గారికి నూతన బలాన్ని ప్రసాదించండి నాయన. మరి పెండ్లి కుమారి ఇంట్లో జరిగే పనులకు కూడా మీరు తోడైనమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మరి నాయన డాక్టర్ లావణ్య పరీక్షలు కూడా మీరు సహాయం చేసి దీవించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. డాక్టర్ వసంత కొరకు కుమార్తెకు బిడ్డనిచ్చారు. సన్నీ షైనికి కూడా బిడ్డలు దయచేయండి. హేమంత్ లేని మేరీమ్మకు బిడ్డలకు తోడైండి నాయన. అలాగే సుమలత కోట బిడ్డలు, మరియమ్మ, కిషోర్, అలాగే మార్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లి కనకరాజు భార్య బిడ్డల కొరకు, అలాగే నాయన దాసుడు పెరికల కిరణ్ దీర్ఘాయు కొరకు, భార్య బిడ్డల క్షేమం కొరకు, రాబర్ట్ కొరకును ఆయన నిదాసుడు బోసుబాబు భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నాయన సరిత కుమార్ జర్మనీ లేడు, ఆ బిడ్డకు తోడై ఉండండి. అలాగే తండ్రి నీకు వందనాలు. గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ గారు కుమారుడు డాక్టర్ ఆయన రవితేజ కొరకు ప్రార్థిస్తున్నాం. మండి ఇస్తేర్ రాణిమ కొరకు దీర్ఘాయు, కొండ అన్నపూర్ణం కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంగుల సంగీతరావు కుటుంబం కొరకు, బంగారు సురేష్ భార్య బిడ్డలు తన ప్రాజెక్టు పనులన్నింటినీ మీరు దీవించండి. బండ్లమూడి సుధాకర్ భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఆ కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. విజయబాబుకు నూతన ఆరోగ్య క్షేమాలు దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన, వందనాలు, స్తుతులు రాత్రి వేళ చెల్లిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసుడు నాయన తుమాటి రత్తన ప్రవీణ్ కొరకు, మరి ఆబరిపేటలోని మనోహర్ బిడ్డలిద్దరికీ కరుణముకు తోడై ఉండండి. హెరాల్డ్ కుటుంబం, జయవీర్ కుటుంబం, పిల్లి శాంసన్ కుటుంబం, మరి వినోద్ కుటుంబం, రవి కుటుంబం, ఆయన వాళ్ళందరూ నీ సన్నిధిలో ఉన్నారు. కుటుంబాలకు మీరు అండగా ఉండండి. మరి నాయన నిదాసు నిరంజన్ దేవర బిడ్డలకు మంచి వివాహాలు, కాకి రత్నబాబు దీర్ఘాయు కొరకు, అలాగే నాయన కిషోర్ కూడా దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేజర్ ప్రసాద్ కూడా సర్జరీ జరిగిందని తెలిసి దీవించింది. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, పరిశుద్ధ దేవుడవు, రక్షకుడు, ఆ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి అమరే ప్రభ కొరకు చిట్టిమ, సాంబయ్య, మోహన కుటుంబాల బిడ్డల్ని దీవించిన ఆయన. అలాగే నాయన నాయన పెదకాకని సంఘ కాపరి విక్టర్ మోజెస్ సతీమణి పాషం గారు ఆరోగ్యం కొరకు, అలాగే చిన్న పాష గారు, జీవరత్నం గారు వారి సతీమణి బిడ్డల కొరకు, పెద్దల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. శంకూరి ప్రభుదాస్ గృహాన్ని కూడా మీరు దర్శించి దీవించాలని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు దేవరపల్లి కిరణం, స్రవంతి, జోఫైన్ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. ఈ రాత్రి వేళ ప్రభువా నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లి బుజ్జమ్మ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు నాయన గౌతమ్ కొరకు, గౌతమ్ ప్రసన్న సతీమణి తల్లి తోబుట్ల కొరకు, బెజ్జం కిరణ్కి మరి దీర్ఘాయుధ ఇచ్చే నాయన. మక్కిన నాగేశ్వరరావు కుమార్తె యామిని కూడా హార్ట్ పేషెంట్ అయి, పెద్ద కుమార్తె చదువు
దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ. అలాగే తండ్రి, నల్లజరి విడుదలై ఉన్న రవి, జ్యోతి బిడ్డల కొరకు, రవిని ఎన్నాళ్ళు కాపాడారు, మరింత మెరుగైన ఆరోగ్యం, బిడ్డల చదువులు, రామచంద్రరావు తన ఆరోగ్యం, లతా బిడ్డలు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, అలాగే నాయన హరి కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి నిదాశ షారన్ కుటుంబం కొరకును, శాలెం కొరకును ప్రార్థన చేస్తున్నాం. ఇంద్రం కొరకు, సూర్యనారాయణ బిడ్డలందరూ మీరు దీవించాలని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ. నాయన దేవరపల్లి కేసర నాయన దాసరాలు దేవరపల్లి అబ్రహం గారి కుటుంబంలో మనవ సంతానం కొరకు వేడుకుంటున్నాం. లామ్ లత గారి కొరకు, వాణినాథ్ గారి దీర్ఘాయు కొరకు, శరీరంలో ఎలాంటి నాయన ఇబ్బందులు కానీ, వ్యాధి బాధలు కానీ, నాయన ఎక్కడ శరీరంలో తలలో కానీ బలహీనతలు లేకుండా చేయండి. మరి సందీప్ బిడ్డల కొరకు సాత్వికములు మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. అలాగే రాయల కుటుంబం బిడ్డ కుమార్తె వివాహం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు, డిఎస్పి గారి బిడ్డలకు మనవ సంతానం కొరకు, జోనకుడి ప్రశాంత్ గారి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించాలని వేడుకుంటున్నాం. అలాగే సోదరి అనిత కొరకు, అనిత భర్త బిడ్డలు నూతన గృహం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, రాకపోకల్లో, ప్రార్థన అవసరతలో, యవన బిడ్డల్లో మీరు తోడై ఉండండి ఆయన. వారు ప్రార్థిస్తుండే సహాయం చేయండి. సంజయ్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, మణికుమార్ కొరకు, కుటుంబంలోని ప్రతి ఒక్కరి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, రక్షణ కొరకు, సమస్త శోధన వ్యాధి బాధలు దూరపరచిన గృహం చుట్టూ కంచి వేయండి. యోగ గృహం చుట్టూ మీరు కంచి వేశారు, వందనాలు. అలాగే సుబ్బరాజు కొరకు, సరోజనమ్మ కొరకు, దివ్యార్చన పరిశుద్ధ వివాహం, శివాజీ కొరకు, గ్రేసమ్మ కొరకు, అలాగే తండ్రి కుమారమ్మ బిడ్డలను మీరు దీవించండి ఆయన. మంచి ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థను ఏర్పరచండి. అలాగే తండ్రి రవికాంత్ కొరకు, విజయశ్రీ గారి కొరకు, మరి నాయన శాంతి, డానీ కెనడాలో ఉన్నారు, ఆ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు నాయన రాము భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం భుజంగరావు బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. మోపర్తి శ్యామ్ వారి సతీమణి తల్లి క్యార్లిన్ యేసురత్నం గారి ఆరోగ్యం కొరకు, అలాగే మంచాల జయరావు గారు దయా వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అదే నీ దాసుడు నాయన దొప్పులపూడి మాణిక్యరావు కొరకును, ఏంజలినా స్కార్లెట్ అజ్జూర్ మాణిక్యరావు తల్లిదండ్రులు, తోబుట్టువులు, అక్కగారి కుటుంబం, అలాగే తండ్రి ఏంజలినా డ్యూటీలు, బిడ్డలు ఎదుగుతున్న కాపుదల, మాణిక్యరావు సరైన ఉద్యోగం, ఆర్థిక విషయాలు, ఆ బిడ్డ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు. అలాగే తండ్రి నీ దాసరాలు కృపమ దీర్ఘాయు కొరకు, ఆరోగ్య క్షేమాల కొరకు, మరి ఈరోజు కొంచెం జ్వరంగా ఉంది, మీరు స్వస్థపరచాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానం ఆరోగ్యం కొరకు, రత్నరాజు పెదపాపల కుటుంబాల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బసం బ్లాండిన కూడా మీరు బ్లాండిన కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వెంకటస్వామి కొరకు, ప్రేమ గల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ. ప్రభా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి శారీరక బలహీనతలో ఉన్న కాపుర్ల కుటుంబాలు కూడా రతరాజు పెద్దవాళ్ళు గుర్తు చేస్తున్నాం. శాంతరావు ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి దండమూడి ప్రసాద్ భార్య వారి తండ్రి గారు అబ్రహాం కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు బెజ్జం జాకా పాష్ గారి కొరకు, అలాగే తండ్రి నీ దాసుని కొరకు వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించండి. అలాగే నాయన నీ దాసుడు నాయన నీ దాసుడు బురదగుంట పురుషోత్తం కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు పీటర్ పాష్ గారి కొరకు, భాగ్యరాజ్ కొరకు, ఇంకా అనారోగ్యంలో ఉన్న ప్రేమచంద్ కొరకు కూడా బెంజమిన్ కొరకు కూడా ఈ సన్నిధి పిలువబడ్డ కాపర్ల కుటుంబాలు, బిడ్డల పోషణ, వారి క్షేమం కొరకు మేము వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించండి ఆయన. ఈ రాత్రి వేళ ఆయన కొండమడుగులు విజయం గారు, వెనుగల రెడ్లు, కొండ క్రీస్తురాజ్యం గారు వారిని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. తిలుబెల్లి కోటేశ్వర ధర్మారావు బిడ్డలను కూడా మీరు దీవించండి. అలాగే యేసునాథరావు కొరకు, అనుష కొరకు, కీర్తన దిలీప్ కొరకు, శారాయమ కొరకు, వాళ్ళ సంఘ కాపరి సుధాకర్ కొరకు, వీరమ్మ కొరకు, ప్రభాకర్ కొరకు, సువర్ణ కుమారి గారి కొరకు, సామ్రాజ్యమ్మ వారి బిడ్డలను మీరు దీవించండి ఆయన. పరిశుద్ధుడా దయగల మా తండ్రి బజ్జమ్మ కొరకు, ప్రకాశ్రావు బిడ్డల కొరకు, వారి కుటుంబ క్షేమం గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆచార్య గారి ముగ్గురు కుమార్తెలు వారి కుటుంబాలు మీరు దీవించండి నాయన. అలాగే నాయన పొందుగులు కమలయ్య, పొందుగులు జోసఫ్ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. లేకుంటే కృపారావు రవి కొరకు, అలాగే సుబ్బారావు స్టాలిన్ బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం.
అలాగే తండ్రి నీ దోసుల కొరకు ప్రార్థిస్తున్నాం. కోలాటి ఆమెన్ కుమార్తె గర్భఫలం దయచేయండి. అలాగే నాయన నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మరోసారి మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైయర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ మీరు పేరు పేరుని దీవించండి. సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజ యవనస్తులు, మా బిడ్డలు దేశ విదేశాల్లో ఉన్నారు. వారందరి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది నాయన అనారోగ్యంతో ఆసుపత్రులు ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి. ఆ బిడ్డలు మీరు దర్శించండి. శారీరక రుగ్మతలో ఉన్న బిడ్డలను మీరు ఆదరించండి. ఆయన కొల్లం అరుణు మరి క్షీరాల ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. పలతోటి జోసెఫ్ సతీమణి రమ్య హైదరాబాద్ హాస్పిటల్లో ఉంది నాయన. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. జాకబ్ జయకర్ గారు, మరి రత్నకుమారి దివ్య కొరకు, ఉషాకిరణ్ ఆరోగ్యం కొరకు, కళ్యాణి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు గుర్తుంచుకోమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, మీ దాసుడు డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా గారు వారి పెద్ద కుమార్తె దగ్గర ఉన్నారు. వారి పెద్దలుడు ఇతర దేశాలు వెళ్ళారు వైద్యులు. మరి యాని ప్రశాంత్ కూడా వెళ్ళాలి. బిడ్డలకు తోడై ఉండండి. రూబీ వసంత పరిమళ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కమల ఇస్తేని మీరు దీవించండి నాయన. దయగల మా తండ్రి, ఇదిగో నాయన నీ దాసుడు నాయన డాక్టర్ దీనబంధు గారు దూర ప్రయాణాలు, హార్ట్ పేషెంట్, దీర్ఘాయు క్షేమాన్నిచ్చి కాపాడమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారు, మరి డాక్టర్ డేవిడ్ని మీరు ప్రేమించి వైద్య వృత్తిలో వర్ధిల చేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు దీవించండి. మరి క్యాథరిన్ డానియల్ కూడా బిడ్డలు ఎత్తున్నారు. సంతోషం. నెలల నుండి సుఖమైన ప్రసవ కొరకు, కుసుమ సుందర్ గారి తల్లి తోబుట్టుల క్షేమం కొరకు, చిన్నారి కుటుంబం కొరకు, మనం సంతానం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి ఆలూరు జోసెఫ్ గారికి మీరు 97 సంవత్సరాలు ఇచ్చారు. హైదరాబాద్ వెళ్ళారు, క్షేమంగా నడిపించండి. టింకు కొరకు ఆశాలత, వారి ఆర్థిక విషయాలు, బిడ్డల చదువులు, ప్రయాణ మార్గాలు కాపుదల దయచేయండి. అలాగే తండ్రి మార్కు రవి గారు, ఉదయశ్రీ గారు అమెరికాలో ఉన్నారు. వారి బిడ్డలు దీవించండి. మలేశ్రీ గారి కుటుంబాన్ని దర్శించండి ఆయన. అలాగే తండ్రి నీ సన్నిధి పిలువబడ్డటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి గృహాలు మీరు దర్శించమని వేడుకుంటున్నాం. నీ దాసుడు నాయన పలతోటి చిరంజీవులు కుటుంబం తోబుట్టులను దర్శించండి ఆయన. అలాగే తండ్రి యోగ్ మాస్టర్ గారు కూడా నీ సన్నిధి పిలువబడ్డారు. వాణి టీచర్ గారు కుమార్తెలకు గర్భఫలాలు ఇచ్చి కొరతలు తీర్చండి. అలా బొలిమేరు వసంతరావు గారు కూడా నీ సన్నిధి పిలువబడ్డారు. వారి భార్య బిడ్డలు దర్శించండి. వరమ్మ గారు వేముల నీ సన్నిధి పిలువబడ్డారు. జయరావు గారు ఆరోగ్యం. అలాగే నాయన పూర్ణచందు, ఆనందు, మరి కుమార్తె రజని మీరు జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డలను ఆయన గోళమూడి రాయి గారు నీ సన్నిధిలో ఉండగా శోభాదేవి గారి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, బెన్నిత్ వరప్రసాద్ సతీమణి తల్లి తోబుట్టులు మీరు జ్ఞాపకం చేసుకొని, సుందరరాజు దీర్ఘాయ కొరకు వై ప్రశాంత్ గారు కుమార్తెకు పరిశుద్ధ కుటుంబం దయచేసి, నాయన రమేష్ గారు, సౌజన్య డీచర్ గారు, మరి దూరదేశంలో నాయన కుమార్తె దీపిక ఉంది. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రేమగల మా తండ్రి కమలబాయి ఆరోగ్యం కొరకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉంది, సహాయం చేయండి. పెద్ద కుమార్తె కుమారుడు దూరదేశంలో ఉన్నాడు. మరి నాయన కుమారుడు కోడలు మన సంతానం జ్ఞాపకం చేసి నామభారతిక ఆరోగ్యం, శారీరక రుగ్మతలు దూరపరచండి. మరి మెలితే కుటుంబం, స్వీటీ కుటుంబాలు దీవించండి. నామ డేవిడ్, మరి బుజ్జి, రాజ్ కుమార్ కుటుంబాలు తోబుట్టులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన బొనిగల కమలాకర్ తన సతీమణి సన్నిధులు ఉన్నారు. మరి హవిల నాయన దీన్ దయాలు, ఫ్రూటీ జ్యూసీలు తల్లిదండ్రులు లేని పిల్లలు, పెదకాకాంలో జూనియర్ వచ్చల వారి చెల్లెలు మానసిక బలహీనరాలు. అలాగే లింగుంట సునీల్ నీ సన్నిధిలో ఉన్న 4 ఆడపిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు. పాపమ్మ వారి భర్త నీ సన్నిధిలో ఉన్నాడు. మరి మా స్నేహితుడు పుల్లయ్యని 1 నుంచి 5 చదివాను ఆయన. వారి తల్లిదండ్రులు తండ్రి లేడు, ఇప్పుడు ముట్లూరులో ఉంటున్నాడు. 10వ తరగతి నుంచి మొండి ఉన్న ఆయన కాళ్ళు పడిపోయిన దశ. మరి చాలా బాధ. ఆ బిడ్డలను మీరు దర్శించి దీవించిన. కొల్లం భూషణం భార్య బిడ్డలను మీరు దర్శించి దీవించండి. గద్దె ప్రసాదరావు గారు సతీమణి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి మరోసారి సుజానమ్మను జ్ఞాపకం చేసుకుని ఆయన. అలాగే తండ్రి నీ దాసుల కొరకు నాయన బిల్ల సమాధానముకు టైఫాయిడ్ నాయన జానిత్రులను కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. పాగోలు రాజేంద్ర ప్రసాద్ జీవన కుమారి బిడ్డలను దీవించండి. నీ దాసురాలు నిర్మల గారికి దీర్ఘాయు కొరకు, బిడ్డ వివాహం కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కంచెల పద్మలత గారి కుమార్తె వివాహం, కుమారుని జ్ఞాపకం చేసుకోనండి. అరుణ్ కొరకు, నాయన సురేష్ కొరకు, సంతోషమ బిడ్డల చదువుల ఆర్థిక విషయాలు మీరు సోదరి జయ మురళి బిడ్డలు, సోదరి సునీత రవి బిడ్డలు, సోదరి కరుణ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాణి బిడ్డలను కమలాకర్ని ధోని రత్నకుమార్ దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం.
ఈ రాత్రి వేళ మరి ఎవరైనా అనారోగ్యాలు ఉన్న ఆసుపత్రులు ఉన్నా వారిని మీరు దర్శించండి. ఈ రాత్రి వేళ మళ్ళీ తిరిగి మా పడకల మీదకి వెళుతుంటే తోడై ఉండండి. తలలు వంచిన కుటుంబాలు ఎవరికే కొరతలున్నా అవసరతలున్నా తొందరలు ఉన్న ప్రభు అయిన యేసు పేర విడుదలనిమ్మని, తిరిగి మళ్ళీ రేపు సాయంత్రం మేమంతా కలుసుకొని పర్యంతం కృపనిమ్మని, మా యావత్తు పాపదోషాలు క్షమించమని, నమ్మకమైన పనివారిగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగా. మా అనుదినహారం మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి, శోధులను తేక దృష్టిని తప్పించి, జాడ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన యేసుస్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించే వారికి తోడైయుండును గాక. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభు నిలదలచవేయో మనసా, ప్రార్థన గోరుచు శ్రద్ధతో దిద్ది పంజుని పొగడవేయో మనసా. అందరికి వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయండి. జూబ్లో ఉన్న వారికి కూడా ప్రత్యేక వందనాలు. నేను కొంచెం